నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాబోయే పోలీసులను కలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత పోలీసులకే ఇచ్చిందన్న అంజనీ కుమార్ రెచ్చిపోతున్న మట్టి మాఫియా అధికారుల వలన గల్లంతవుతున్న ప్రకృతి సంపద మృత్యువుతో 5 రోజులు పోరాటం చేసిన చిన్నారి నిర్మానుష్య ఇంటిలో 5 రాత్రులు 5 పగళ్లు గడిపిన చిట్టి తల్లి ఘనంగా శ్రీకాకుళం జిల్లా మంకినమ్మ అమ్మవారి సంబర మహోత్సవాలు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనం ఇక డీటెయిల్స్లోకి వస్తే సికింద్రాబాద్లోని కేజీఆర్ గార్డెన్స్లో పోలీస్ అర్హత శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత పోలీసు వ్యవస్థకి ఇచ్చిందని అన్నారు ఆయన. శిక్షణ పొందుతున్న ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్, వనపర్తికి చెందిన దాదాపు 1000 మంది విద్యార్థులకు సిపి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తున్న నార్త్ జోన్ డీసీపీ కలమేశ్వర్, కార్ఖానా ఇన్స్పెక్టర్ మధుకర్ స్వామి, భాగ్యకిరణ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను సిపి అభినందించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇది టాప్ ప్రయారిటీ కమిట్మెంట్ ఉంది. ఈ సందర్భంలో లాస్ట్ 2.5-3 ఇయర్స్ నుంచి భాగ్యకిరణ్ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి రెగ్యులర్గా ఆల్ 5 జోన్స్లో కంటిన్యూస్గా ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో థౌజండ్స్ ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ aspirants for recruitment to కానిస్టేబుల్ ఆఫీసర్స్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్లో థౌజండ్స్కి ఆల్రెడీ సెలెక్షన్ జరిగింది. ఈరోజు ఇక్కడ నార్త్ జోన్లో మోర్ దాన్ 1000 స్టూడెంట్స్కి నేను అడ్రస్ చేశాము. ఇదిలో చాలామంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఆల్రెడీ దే హ్యావ్ రీచ్డ్ వెరీ అడ్వాన్స్డ్ స్టేజ్. మన తరఫు నుంచి, మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు. మన కొత్త స్టేట్ వచ్చిన తర్వాత ఇండియాలో హైదరాబాద్ సిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఫర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. ఈ అన్నికి బ్యాక్గ్రౌండ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంది. మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్లో 4th టైం ఇన్ ఎ రో హైదరాబాద్కి కంట్రీలో నంబర్ 1 పొజిషన్ వచ్చింది. మన కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా మన పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిసి వి విల్ సీ దట్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. అధికారులు, రాజకీయ నేతల అండదండలతో యథేచ్ఛగా ప్రకృతి సంపదను కొల్లగొడుతోంది. కొత్తపేట నియోజకవర్గం పరిధి గ్రామాల్లో అనుమతులు లేకుండా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మట్టిని తవ్వేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా మట్టిని తవ్వేస్తున్న అక్రమార్కులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి అసాంఘిక శక్తులపై అధికారులు ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. విషయం ఏంటంటే నా పక్కన చేను అండి. ఇక్కడ జేసీబీ పనిచేస్తుంది కదండి, పక్కన చేను నాదే, నా సొంత చేను అండి. ఎవరండి? నాది మూలస్థానం అండి. మూలస్థానం ఆలమూరు మండలం అండి. జొన్నాడు చివర్లో వస్తుందండి ఇది.
ఈ ఊరు. అయితే నేను ఇంచుమించు లంకలోకి వచ్చి దగ్గరగా 2-3 నెలలు అయింది. నాకు తెలియదు. నా చేను పక్కన తీసేస్తుంది అనేసి నాకు ఎవరో చెప్తే వెంటనే నేను వచ్చినప్పుడు జేసీబీ గొయ్యి తీస్తుంది. ఇంచుమించు దగ్గరగా 10 అడుగులు గొయ్యి తీస్తుంది. ఏం తీస్తున్నారు ఇక్కడ లంకకి అది ఇక్కడ లంక మట్టి తీసి బట్టీలకు ఉపయోగిస్తారండి వాళ్ళు మొత్తం. ఇక్కడ బండి సీన్ అన్న అతనే మొత్తం జేసీబీ తోటి తోలి మొత్తం బట్టి వ్యాపారం చేస్తున్నారండి. మొత్తం నా లంక ఇరిగిపోతుందండి ఇది తవ్వడం వల్ల. మొత్తం ఆ చేను ఎందుకు పనికిరాదు, వ్యవసాయానికి కూడా ఎందుకు పనికిరాదండి. మొత్తం దీనికోసం ఈ లంకల కోసం నేను ఆర్డీఓ కంప్లైంట్ పెట్టాను, ఎంఆర్ఓ కంప్లైంట్ పెట్టాను, తర్వాత మన ఎస్పీకి కూడా కంప్లైంట్ పెట్టానండి. కావాలంటే ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. నా దగ్గర ఎవ్రీథింగ్ రికార్డు అంతా ఉంది. డిఏ నరసింహరాజు, తహసీల్దార్ ఆలమూరుగా పనిచేస్తున్నాను. మరి ఈ ఆలమూరు మండలంలో మట్టి అనాథరైజ్డ్ ఇల్లీగల్గా ఈ బట్టీలకి ఇటుక బట్టీలకి అవి తోలుతున్నారన్న కంప్లైంట్స్ మీద నిన్న జొన్నాడ దగ్గర పోలీస్ సహాయంతో మరి ఇన్స్పెక్ట్ చేసి 3 లారీలను సీజ్ చేయడం జరిగింది. మైనర్ మినరల్స్ 1966 రూల్స్ ప్రకారం వాటి మీద పెనాల్టీ వేసి చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. మరి అదేవిధంగా ఆలమూరు మండలానికి సంబంధించి మూలస్థానం మరియు చొప్పెల్ల గ్రామాల్లో లంక భూముల్లో కూడా మట్టి భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నట్టు అనేక రకాలుగా కంప్లైంట్స్ చేస్తున్నారు. దాని మీద కూడా తప్పనిసరిగా అది మైనింగ్ డిపార్ట్మెంట్కి విజిలెన్స్ ఉంది. ఆ విజిలెన్స్ కూడా తెలియజేశాం. వాళ్ళు చర్య తీసుకుంటారు. రెవెన్యూ తరఫున కూడా మేము కూడా ఇన్స్పెక్ట్ చేసి అటువంటిది ఏమైనా ఉంటే తవ్వకాలు జరుగుతుంటే కంపల్సరీగా దాని మీద ఈ ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్స్ చట్టం ప్రకారం చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. మృత్యువుతో 5 రోజుల పోరాటం. కూతవేటు దూరంలోని తమ గారాల కూతురు. కానీ ఆ చిన్నారి కోసం 5 రోజుల నుంచి ఎడతెగని అన్వేషణ. కూతురు కోసం ఒక పక్క ఆ తల్లిదండ్రులు బెంబేలు పడుతూ ఉంటే 2 గోడల ఆవల 5 రోజులుగా ఆర్తనాదాలతో గడిపిన కూతురు. గోడ దాటని గోడు, పేగులు మెలితిప్పే ఆకలి, బిక్కుబిక్కుమంటూ నిర్మానుష్య ఇంటిలో 5 రాత్రులు 5 పగళ్ళు ఎలా నుట్టుకొచ్చిందో పాపం చిట్టి తల్లి. आराम आए पूरी नहीं जरूर नहीं దాని మీద రేక్ మీద కాలు పెట్టి కింద పడ్డారు. నీళ్ళు దాకుండా దేవుని దయ నుంచి బతికింది. ఆ దాంట్లో ఉంది 5 రోజులు పగులు ఉంది, 5 రోజులు రాత్రి ఉంది. ఆ ఇంటి ఆయన పెళ్లి ఫంక్షన్కి వచ్చిండు. పెళ్లి ఫంక్షన్కి వచ్చి కాసి ఇక్కడ ఉంది మీ పాప అని మాకు పట్టించండి. పోయి కాసి మేము దవాఖాన తోలుకొని పోయినాం. దవాఖాన పోతే 2 గ్లూకోజ్లు యాంటీ ఇచ్చిండు. మళ్ళా పొద్దున రాపని చెప్పిండు. మేము అప్పుడే పోయి కాసి పోలీసు వాళ్ళకి చెప్పినాం ఇక్కడ దొరికింది, నా పాప దొరికింది అంటే వచ్చి వాళ్ళు కూడా నా బిడ్డతోన మాతోనే ఎన్నుకొని పోయింది. మేము ఇంటికి వచ్చే వరకు 12-30 నిమిషాలు అయింది రాత్రి. మాకు తెలుసు. సురేష్ నా బిడ్డ పేరు అఖిల. మేము చూసుకున్నాము. శుక్రవారం రోజు చూసిన నా బిడ్డ మొత్తం. శనివారం రోజు లేదు. శనివారం రోజు ఉదయం 6 గంటలకు పోయింది. ఎక్కడ పోయిందో మాకు తెలియదు. మేము కంప్లైంట్ ఇచ్చింది ఆదివారం రోజు ఇచ్చినాం. ఆదివారం రోజు ఇచ్చినాము. 5 రోజులు ఆ ఇంట్లో ఉంది. 5 రోజులు పగులు ఉంది ఆ ఇంట్లో, 5 రోజులు రాత్రి ఉంది ఆ ఇంట్లో. నిన్న బుధవారం రోజు ఆ ఇంటి ఆయన పెళ్లి ఫంక్షన్లో వచ్చిండు. దేవుని దయ నుంచి అతనే కాపాడిండు నా బిడ్డని. ఇక్కడ ఉందాప అంటే మేము పడుకోసుకున్నాము. దవాఖాన పోయేసి 2 గ్లూకోజులు ఎక్కించుకొని ఇంటికి వచ్చే వరకు రాత్రి 12:30 అయింది. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి వచ్చిన దొరికిందాప అని చెప్పిన. వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి కూడా ఆడ మాట్లాడిపోయింది. ఇక శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో మంకినామ అమ్మవారి సంబర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పగటి వేషాలు, జానపద నృత్యాలు విశేషంగా అలరించాయి. మేళ తాళాలతో అమ్మవారి తిరువీధి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జగన్మోహని యంత్రం అక్కడ ప్రారంభమైంది కాన ప్రేక్షకులు రేలా దుమ్మురం సాంగ్తో మీ ముందుకు మా కళాకారులు ఇచ్చేస్తున్నారు. మీరంతా ఒకసారి గట్టి చప్పలతో వారి స్వాగతం పలుకుతారని కోరుచున్నాం. కానీ వీరంతా ఆవిర్భించడం ఇక తెలంగాణ భవన్లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం రోజు కాబట్టి యువ నాయకులు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఉదయం 9 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ వారికి కూడా పూలదండ వేసి, ఆ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ సేమ్ టైం మీటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, సీనియర్లు అందరూ కూడా ఇదే ఆహ్వానం. రెండోది, నిన్న గవర్నర్ గారి దగ్గరికి ఈ అలీబాబా 40 దొంగలు మళ్ళీ నిన్న కూడా, అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే టీవీలో పేపర్లు వస్తుంది కాబట్టి మేము ఇష్టానుసారం మాట్లాడితే చెల్లుతుందనే విధంగా భాషను కూడా ఇష్టానుసారం వాడుతుర్రు. అంటే భాష అంటే వాళ్ళకి ఒక్కరికే వచ్చినట్టు, రాజకీయ సంక్షోభం వస్తుందని, దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుందని, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని. రెండోది, మొన్న 2018లో జరిగిన ఎన్నికల్లో 119 అసెంబ్లీలకు 88 సీట్లు మేము గెలిచింది. వాళ్ళు గెలిచిందండి, దేనికోసం సంక్షోభం వస్తుంది? మీ నాయకత్వం చేతగాని దద్దమ్మలు, మీరు పనికిరారు, మేమేదో ప్రజలకు సేవ చేసుకుంటామని, సేవ అంటే ఈ ప్రభుత్వం ద్వారానే కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరుగుతుందని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని చెప్పుకుంటూ, అవసరం అనుకుంటే మా పదవులకు రాజీనామా కూడా చేస్తామని వాళ్ళే ప్రెస్ మీడియాలో చెప్పింది. దేశానికి స్వాతంత్రం తెచ్చిన అన్నటువంటి పార్టీకి చెందిన దద్దమ్మలారా, గడిచిన 5 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఒకవైపున డెవలప్మెంట్, రెండో వైపున వెల్ఫేర్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు. నిన్న మొన్న మీరు చూసారు కాళేశ్వరం, ఇది తెలంగాణ రైతాంగానికి ఒక జీవనాడిగా ఉన్నటువంటి కాళేశ్వరం. నిన్న చూస్తే రైతాంగం ఎంత సంతోషపడుతుందో. మీ దిక్కుమాలిన ముఖాలకు మీకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా ప్రాణహిత చేవెళ్ళ అని తట్టడి మట్టి కూడా ఎత్తని దద్దమ్మలు ఆ రోజు అడ్వాన్స్ పేమెంట్లు తీసుకొని ఆ డబ్బులు తెచ్చి రియల్ ఎస్టేట్లో పెట్టినటువంటి దుర్మార్గులు. మేమంటే ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నామంట. మా దగ్గర ఉన్నారు 88 మంది. ఇక పీసీసీ ప్రెసిడెంట్ అయితే ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. ఒకళ్ళకేమో పదవి అంట, ఒకళ్ళకేమో డబ్బులంట, ఒకళ్ళకేమో కాంట్రాక్టులు అంట. మీ అలవాట్లు మాకు రమ్మంటే వస్తాయి, మీ జీవితాలు అవి కదా.
మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తతంగం అంతా అదే కదా. మరి ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే దద్దమలారా, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో అంటే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఆ రోజు ఎవరినో ఒక అనామకుని తెచ్చి ఎమ్మెల్సీగా పెట్టి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని మీరు తీసుకున్నప్పుడు అది ఎక్కడి డెమోక్రసీ. ఆ తర్వాత కూడా కొన్ని ఎపిసోడ్లు జరిగినాయి. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జరిగిన ఎపిసోడ్లు కూడా ఉన్నాయి. 4 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ ఏ విధంగా చేసిరో మనందరికీ తెలుసు. ఇక రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్ మార్కెట్లో డీఎస్పీ, ఏసీపీ కార్టూన్ సెర్చ్ నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మీరందరూ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు ఇంపార్టెన్స్ ఏమున్నది. 3 జిల్లాలలో బార్డర్ వస్తుంది, ఇక్కడ మరి చాలా ట్రాఫిక్ ఫ్లో కూడా ఉంటుంది ఇది రోడ్ మీద. సో దానికోసం ఇక్కడ ఎక్కువ అవసరం ఉన్నది. సో దానికి మీరు ఇంకా మాట్లాడుకోండి. నేను సైతం కింద కమ్యూనిటీ సీసీటీవీ కింద ఇంకా కూడా చాలా కెమెరాలు మీరు పెట్టవచ్చు. సో దానికి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. మా తరఫు నుంచి ఫండ్స్ని మొబిలైజ్ చేసుకొని అలాగనే మీరు కూడా అది ట్రై చేయాలి. కెమెరాలు ఎన్నైనా ఉంటాయి ఎప్పుడైనా, అలాగనే కెమెరా కూడా చాలా పనికి వస్తుంది, అందరికీ తెలుసు. ఎప్పుడైనా డే అండ్ నైట్ పని చేస్తూ ఉంటారు. సో దానికి మీరు ఇంకా ఆలోచించండి ఇంకా కెమెరాలు పెట్టడానికి. ఇంకా ఇక్కడ ఎట్లా ఉంటుంది, ఎట్లా నేరాలు ఎట్లా ఉంటాయి ఇక్కడ ఏదైనా స్పెసిఫిక్? ఇప్పుడు ఏం లేవు, కాకపోతే ఫ్యూచర్ ఎట్ టైం రెంట్ తీసుకునే వాళ్ళు రెంట్ మీద ఉండే అంటే మొత్తం 10,000 పాపులేషన్ సార్ మాల్ గ్రామ పంచాయతీ మొత్తం. మామూలుగా రెంటు ఒక 500 మెంబర్స్ అని ఉంటారు రెంటెడ్. ఎక్కువ ఉంటారు ఇంకా సార్ 1000 మెంబర్స్ వరకు ఉంటారు రెంటెడ్ పర్పస్. బతకడానికి ఇక్కడ వస్తారు కాబట్టి. ఇప్పుడు నియర్ బై హైదరాబాద్ ఉంది కదా సార్, ప్రతి బిజినెస్ కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, ఎవరైనా వచ్చిన రెంట్ కోసం, ఒక నెల కోసం, ఒక సంవత్సరం కోసం, 2 సంవత్సరాల కోసం ఎవరైనా వచ్చినా ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఓనర్ ఎవరైతే ఉంటారో ఆయనకి తెలియదు. ఎవరైనా రెంట్కి తీసుకోవాలంటే వచ్చి మంచి మంచి మాటలు చెప్తారు, ఇది ఉంది ఇది ఉంది ఇది అట్లా అవసరం ఉన్నది. చాలామంది నిజంగానే చెప్తారు, కొంతమంది ఎట్లా యాక్టివిటీ వాళ్ళు ఎట్లా మైండ్ సెట్ వాళ్ళు కూడా ఉంటారు, రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు. దాని గురించి కేర్ఫుల్గా ఉండాలి. సో వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డ్స్ ఏదైతే ఉన్నారో అది ఇమీడియట్లీ మీరు తీసుకోండి, కాపీ తీసుకొని పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. విశాఖ నగరంలో గత కొద్ది రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై అధికారులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రాన్ని సమర్పించామని అన్నారు. రెండు అంశాల మీద జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మొదటిది, విశాఖ జిల్లాలో 11 గిరిజన మండలాలతో పాటు మైదాన మండలాలు, అలాగే మరీ ముఖ్యంగా ఈ విశాఖ నగరంలో ఉన్న 72 వార్డుల్లో తాగునీటి ఎద్దడికి తక్షణ చర్యలు, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకారం మంచినీటి ఎమర్జెన్సీ ప్రకటించి తక్షణ చర్యలు తీసుకొని ప్రజలందరికీ మంచినీళ్ళు అందించడం కోసం విజ్ఞప్తి చేయడం కోసం ఒకటి. రెండోది, గత 2 నెలల క్రితం విశాఖ నగరంలో అమాయకైన పేద ప్రజల దగ్గర ఇల్లు స్థలాలు ఇప్పిస్తాం అని చెప్పి 20,000 నుండి 2 లక్షల వరకు దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసిన బొత్స ప్రశాంత్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ మీద వచ్చి మళ్ళీ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇది జీవీఎంసీ స్టాంపు, జీవీఎంసీ కమిషనర్ స్టాంపు, ఎంఆర్ఓ స్టాంపు, రూరల్ ఎంఆర్ఓ స్టాంపు, అలాగే కమిషనర్ ఆఫీస్ సీలు, ఇవన్నీ తప్పుడు పద్ధతుల్లో తయారు చేసి వీళ్ళందరికీ డీడీలు కట్టించినట్టు, ఇల్లులు వచ్చేసినట్టు మోసం చేసిన
జీవీఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఏమాత్రం. ఇక తిరుపతిలో తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంలపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారికి ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లోపించేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ను పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ అనుసరిస్తున్న విధానంపై యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యత్యాసాలు, పరిపాలనలో రాజకీయ కక్షలతో, రాజకీయ కుట్రలతో కూడుకున్న పరిపాలన మనం చూసి ఉండొచ్చు. కానీ ఇంతవరకు ఎవరు కూడా సాహసించాల ఎన్నికల నియామాలలో కానీ ఎన్నికల కమిషన్ యొక్క విధుల్లో మితిమీరిన జోక్యం చేసుకున్న చరిత్ర ఒక్క నరేంద్ర మోడీ ప్రభుత్వంలోనే జరిగిందనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్కు చెందిన చీఫ్ సెక్రటరీ నిన్న నిర్వహించిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో మనం చూస్తే ఒకసారి ఎన్నికల కోర్టుకి వెళ్ళిపోయినాక ఎన్నికల కమిషన్కి సంబంధించి ఏదైనా విధి విధానాలు కానీ విధులు కానీ మనం నిర్వర్తించుకుంటాం. ఆ విధంగా ఎన్నికల యొక్క నియమ నిబంధనల ప్రకారం అన్నీ కూడా పరిపాలన కానీ ఇంకోటి కానీ ఆయన పరిధిలోనే జరుగుతూ వస్తూ ఉంటుంది. విశాఖ జిల్లా ఆర్టీసీ రీజనల్ పరిధిలో ఎండీ సురేంద్రబాబు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండీ మాట్లాడుతూ ఈ ఏడాది 30 కోట్ల లాభాలు ఆర్జించిందని తెలిపారు. ఆర్టీసీలో ఉన్న లోపాలు, వాటిని పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించారు. గత ఏడాది 16 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. ముఖ్యంగా డీజిల్ రేట్లు పెరిగినా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు. ఆపరేషన్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ రివ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత పర్సనల్ డిపార్ట్మెంట్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఆపరేషన్స్ విషయానికి వచ్చినట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేషియో ఈ రీజన్లో ఒక 5% ఇంప్రూవ్మెంట్ తీసుకొని రాగలిగారు. రీజన్లో పనిచేసినటువంటి అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. అంతకుముందు 67% ఉంటే ఈ సంవత్సరం 72%కి పెరిగింది. వెహికల్ యూటిలైజేషన్ అన్నెసరీగా తిరిగేటువంటి మైలేజ్ తగ్గించడం ద్వారా కొంత సేవ్ చేయగలిగారు. ఎర్నింగ్స్ పర్ కిలోమీటర్ కూడా అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 2.3 రూపాయలు పర్ కిలోమీటర్ ఇంప్రూవ్మెంట్ సాధించారు. దానివల్ల రెవెన్యూ గత సంవత్సరంతో పోల్చినప్పుడు 30 కోట్లు అదనంగా ఈ రీజన్ వాళ్ళు సంపాదించారు. మొత్తం 382 క్రోర్స్ ఈ ఇయర్లో రెవెన్యూ రూపంలో వచ్చింది. అది అంతకుముందుతో పోలిస్తే 30 క్రోర్స్ ఎక్కువ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ చూసినట్లయితే అంతకుముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 16 కోట్లు లాస్ పెరిగింది, అంటే 55 క్రోర్స్ లాస్ వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటని చూసినట్లయితే గత సంవత్సరంలో డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయిన మీ అందరికీ తెలుసు. ఆర్టీసీలో 2015 అక్టోబర్ తర్వాత మనం ఫేర్స్ పెంచలేదు, సేమ్ ఫేర్స్తో ఆపరేట్ చేస్తున్నాం. అప్పట్లో డీజిల్ 48 రూపీస్ ఉండేది పర్ లీటర్. ఈ రోజున అది 73 రూపీస్ దాకా ఉంది. మధ్యలో కొన్నాళ్ళ క్రితం 80 రూపీస్ దాకా టచ్ అయింది. దానివల్ల అదనపు భారం పడింది. అదే కాకుండా 2017 ఏప్రిల్ 1 నుండి మనము కొత్త పిఆర్సీ కూడా అమలు చేస్తున్నాం. లాస్ట్ జూన్లోనే 19% ఐఆర్ ఇచ్చిన తర్వాత మొన్న ఫిబ్రవరిలో కొత్త పిఆర్సీ 25%కి ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కార్పొరేషన్ మొత్తం పైన సుమారుగా సంవత్సరానికి 750 కోట్లు అదనపు భారం పడింది. ఈ రెంటి ఎఫెక్ట్ ఉన్నప్పటికీ లాస్ కేవలం 16 కోట్లే పెరిగింది. యాక్చువల్గా మరింత పెరగాల్సింది, బట్ 30 కోట్లు ఆదాయం పెంచడం వల్ల అది పోగా 16 కోట్లు లాస్ పెరిగిందనమాట. కాబట్టి ఏ రకంగా చూసినా ఏపీఎస్ఆర్టీసీ వరకు ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. సికింద్రాబాద్లో ప్రయాణం చేస్తున్న ఓ స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజన్ వేడి ఎక్కువయ్యి ఈ ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ బోయినపల్లిలోని డైరీ ఫామ్ నుంచి సుచిత్ర వెళుతున్న కారులో అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై బయటికి రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటను అదుపులోకి తెచ్చారు.
పోస్టల్ బ్యాలెట్ బ్యాంకులపై వైసీపీ నేతలు మరోసారి విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ను కలిశారు. ఉద్యోగుల ఓటింగ్ వినియోగానికి పోస్టల్ బ్యాలెట్ బ్యాంకులను వినియోగించాలని జిల్లా కలెక్టర్ను వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అంటూ చెబుతున్న చంద్రబాబు ముందుగా పోస్టల్ బ్యాలెట్పై స్పందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఓటు హక్కు ఇవ్వలేని సీఎంపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ కౌంటింగ్ వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైసీపీ నేతలు అన్నారు. భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి, వీరభద్రరావు, పలువురు వైసీపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లోనూ ఎన్నికల విధానం ఒక రకంగా ఉంటుంటే విశాఖపట్నం జిల్లాలో ఎన్నికల విధానం వేరే రకంగా ఉండడం పట్ల మేము చాలా బాధపడుతున్నాం. ప్రధానంగా ఓటర్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో డ్యూటీల్లో ఉన్నటువంటి వారికి ఓట్లు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేటువంటి విధానంలో ఇక్కడ తప్పు జరిగిందని చెప్తున్నాం. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. రూల్ ప్రకారంగా ఎన్నికల నిబంధనల ప్రకారంగా 7 రోజుల ముందు పోలింగ్కి 7 రోజుల ముందు ఇవి పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ ఇవ్వచ్చు. తరువాత కూడా రిటర్నింగ్ ఆఫీసర్ తాలూకు డిస్కషన్ పెట్టి రేపు ఎన్నికలు అనగా ఈవేళ వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ తాలూకు దరఖాస్తుల్ని ఫార్మ్ 12ని తీసుకోవచ్చు, పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వచ్చు. ఇది ఎన్నికల నిబంధనలో చాలా స్పష్టంగా ఉన్నది. దీన్ని తుంగలోకి తొక్కి జిల్లా కలెక్టర్ గారు 7వ తారీఖు లాస్ట్ డేట్ కింద నిర్ణయించారు. ఎవరి అనుమతితో ఆయన నిర్ణయించారు? ఎలక్షన్ కమిషన్ ఆయన అనుమతించిందా? లేదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన అనుమతించిందా? ఇంటర్ విద్యార్థుల పరీక్షా ఫలితాల్లో లోపం వలన లక్షల మంది విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. రివాల్యుయేషన్ గడువు తేదీ 27వ తారీఖు పెట్టగా ఆన్లైన్లో సర్వర్ పనిచేయకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ పరీక్షా ఫలితాలు ప్రతిభ గల స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం, డల్ స్టూడెంట్స్ పాస్ అవ్వడం అందరినీ ఆశ్చర్యాన్ని పరుస్తుంది. ఈ ఫలితాల్లో ఎక్కువ స్కోరింగ్ చేసే సంస్కృతం పరీక్షలో కేవలం 5 మార్కులే రావడం ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని ఒక విద్యార్థిని వాపోయింది. ఆల్రెడీ మీకు అవసరం లేదు, ఫెయిల్ అయిన వాళ్ళు ఆల్రెడీ కరెక్షన్ స్టార్ట్. ఏం కరెక్షన్? ముందు కరెక్షన్ రాసినప్పుడే ఏం కరెక్షన్ చేసి పాస్ చేసిన, ఇప్పుడేం గ్యారంటీ పాస్ చేస్తారని అర్థం కాదు నాకు. ఇప్పుడేం గ్యారంటీ? అవన్నీ కాదు. మా మార్క్స్ మాకు కావాలి. అవి ఎన్ని వచ్చినా సరే మా మార్క్స్ మాకు కావాలి, మమ్మల్ని పాస్ చేయాలి. మా పేపర్స్ మాకు తెచ్చేయండి, మేము చూసుకుంటాం. మా తప్పేందో మా ఫాల్ట్ ఏందో మేము చూసుకుంటాం కదా. అట్లెట్లా మీరు తీసుకుంటారు? అవన్నీ కాదు. మా మార్క్స్ ఇక్కడ 20 మెంబర్స్ ఆల్రెడీ చనిపోయినారు. వాళ్ళని తెచ్చిస్తారా మీరు? మా పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు మమ్మల్ని. దానికోసమైనా వాళ్ళ పేరు నిలబెట్టాలి కదా మేము. ఓకే, నేను ఫెయిల్ అయిన సాంస్క్రిట్లో 5 మార్క్స్ ఎట్లా వస్తాయి చెప్పండి మీరే? 5 మార్క్స్ ఎట్లా వస్తాయి? ఓకే, మేము రాసినందుకు 20 మార్క్స్ 100 మార్క్స్ కావాలని 5 మార్క్స్ రాస్తారా చెప్పండి మీరే? నేను అడుగుతున్న క్వశ్చన్ మీకు వేసిన 100 మార్క్స్కి 5 మార్క్స్ ఎవరైనా రాస్తారా? ఎవ్వరు రాయరు. టాప్ స్టూడెంట్స్కి 100కి 1 ఇస్తారు మ్యాథ్స్. ఏం రాస్తారు? 1 మార్క్. మా బ్రదర్కి 9 మార్క్స్ 5 మార్క్స్. అవి ఏం మార్క్స్ అసలు? ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మాట్లాడుతున్నాను నేను. సాంస్క్రిట్లో 5 మార్క్స్ ఏంటండి అసలు? చదివే వాళ్ళందరూ పాస్ అయ్యారు. 100కి 100%. చదివే వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. చదవని వాళ్ళైతే అందరూ పాస్ అయ్యారు. మేము షాక్ అవుతున్నాం. అదే ఇప్పుడు పేపర్ మాకు తెచ్చేయండి. సరే మేము ఫెయిల్ అయ్యి మొక్కుకున్నాము, కానీ మా పేపర్ మాకు తెచ్చివ్వాలి. అది చెప్తే నేను ఇంకా పేపర్స్ పోయినాయా, మిస్ అయినాయా, ఉన్నాయా, ఇంకా వీరే కరెక్షన్ తప్పు చేసినారా, మార్క్స్ కౌంటింగ్ తప్పు చేసినా మనకు తెలియాలి కదా. అట్లా ఫెయిల్ చేస్తారు మీరు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాబోయే పోలీసులను కలిసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్. తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత పోలీసులకే ఇచ్చిందన్న అంజనీ కుమార్. రెచ్చిపోతున్న మట్టి మాఫియా. అధికారుల వలన గల్లంతవుతున్న ప్రకృతి సంపద. మృత్యువుతో 5 రోజులు పోరాటం చేసిన చిన్నారి.
నిర్మానుష్య ఇంటిలో 5 రాత్రులు 5 పగళ్లు గడిపిన చిట్టి తల్లి. ఘనంగా శ్రీకాకుళం జిల్లా మంకినమ్మ అమ్మవారి సంబర మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.